Hello everyone, I'm Anitha and I'm back with another interesting lesson for you all today. The topic that we are going to discuss about is how to ask questions with who, whom and whose. Chala mandini confuse chese question words ivi who, whom, whose. How do you use? Ela use cheyali ani. You will be cleared with the usage of who, whose and whom if you watch the entire video peacefully. Let's see how to use who first. Who meaning enti ante evaru. It has just one meaning. ఒకటే మీనింగ్ ఉంటుంది. ఎవరు వెళ్ళారు, ఎవరు వచ్చారు, ఎవరు తిన్నారు, ఎవరు ఏడుస్తూ ఉన్నారు, ఇలా ఎవరు అన్న ప్రతిసారి మనం హూ అన్న WH వర్డ్ని యూజ్ చేయొచ్చు. ఓకే, లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. హూ కేమ్ అంటే ఎవరు వచ్చారు. హూ వెంట్ ఎవరు వెళ్ళారు. హూ బ్రోక్ ఇట్ ఎవరు పగలగొట్టారు. సీ దీస్ క్వశ్చన్స్ ఆర్ used to talk about past. Questions past గురించి అడగడానికి యూజ్ చేస్తున్నాం, బట్ వీఆర్ నాట్ యూజింగ్ డిడ్. దిస్ ఇస్ స్పెషల్ థింగ్ విత్ హూ. పాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు మనం మామూలుగా డిడ్ యూజ్ చేస్తాం, బట్ హియర్ వీఆర్ నాట్ యూజింగ్ డిడ్, వీఆర్ డైరెక్ట్లీ యూజింగ్ ద వర్బ్ వి టు క్వశ్చన్ అబౌట్ పాస్ట్. ఓకే, హూతో ఎప్పుడు కూడా డిడ్ని యూజ్ చేయకూడదు, డైరెక్ట్గా పాస్ట్ వర్బ్ని యూజ్ చేస్తాం. లైక్ హూ బ్రోక్ ఇట్ ఎవరు పగలగొట్టారు. వీ షుడ్ నాట్ సే హూ డిడ్ బ్రేక్, నో. ఓకే, హూ కాల్డ్ యూ ఎవరు కాల్ చేశారు. హూ టోల్డ్ హర్ ఎవరు చెప్పారు ఆమెకి. హూ ఆస్క్డ్ దెమ్ ఎవరు అడిగారు వాళ్ళని. హూ విల్ పే ఇంకా పే చేయాలి, ఎవరు పే చేస్తారు, ఫ్యూచర్ యాక్షన్. హూ ఈజ్ షౌటింగ్ ఎవరు అరుస్తూ ఉన్నారు. హూ ఈజ్ మేకింగ్ నాయిస్ ఎవరు సౌండ్ చేస్తూ ఉన్నారు. హూ ఈజ్ క్రయింగ్ ఎవరు ఏడుస్తూ ఉన్నారు. ఇలా ఎవరు అన్న ప్రతి మీనింగ్ వచ్చిన ఇలా ఎవరు అన్న మీనింగ్ తోటి క్వశ్చన్ అడగాలంటే వీ యూజ్ ద WH word who. Alright, is it clear? Let's see whose. How to use whose. Whose meaning ఏంటి అంటే ఎవరిది. ఓకే, ఎవరిది అన్న మీనింగ్ తోటి మనం క్వశ్చన్ అడగాలంటే whose అని అడుగుతాం అనమాట. ఎవరిది తీసుకున్నావు, ఎవరిది యూజ్ చేస్తున్నావు, ఎవరిది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనం whoseతోనే అడుగుతాం. See some examples here. Whose pen did you take? ఎవరి పెన్ తీసుకున్నావు, పాస్ట్. హూస్ బుక్ ఆర్ యూ యూజింగ్ ఎవరి బుక్ యూజ్ చేస్తున్నావు. హూస్ మొబైల్ ఇస్ దిస్ ఇది ఎవరి మొబైల్. హూ ఇస్ దిస్ మొబైల్ అంటూ ఉంటామే అదే, కానీ అలా అడగకుండా హూస్ మొబైల్ ఇస్ దిస్, హూస్ పెన్ ఇస్ దిస్ అలా అడగాలి. హూస్ బుక్ ఇస్ దిస్ ఇలా. హూస్ బైక్ విల్ యూ టేక్ ఇంకా తీసుకోలేదు, ఎవరి బైక్ తీసుకుంటావు అని ఫ్యూచర్ యాక్షన్ గురించి అడగాలంటే హూస్ బైక్ విల్ యూ టేక్. హూస్ సన్ ఆర్ యూ నువ్వెవరి కొడుకువి అని. హూస్ సన్ ఆర్ యూ. హూస్ ప్రాబ్లమ్ ఈజ్ దాట్ ఎవరి ప్రాబ్లం అది. హూస్ ప్రాబ్లమ్ ఈజ్ దాట్, దట్స్ నాట్ మైన్. హూస్ హెల్ప్ డూ యూ వాంట్ ఎవరి హెల్ప్ కావాలి నీకు. హూస్ హెల్ప్ డూ యూ వాంట్. హూస్ మొబైల్ వాజ్ స్టోలెన్ ఎవరి మొబైల్ దొంగతనం చేయబడింది, ఎవరి మొబైల్ పోయింది అని అంటాం సింపుల్గా. హూస్ మొబైల్ వాజ్ స్టోలెన్ అని అడగాలి. హూస్ సిస్టర్ ఈజ్ షీ ఆమె ఎవరి చెల్లెలు. హూస్ సిస్టర్ ఈజ్ షీ అని అడుగుతాం. హూస్ థింగ్స్ ఆర్ దీస్ ఇవి ఎవరివి, వస్తువులన్నీ ఎవరివి అని అడగాలంటే హూస్ థింగ్స్ ఆర్ దీస్ అని అడగాలి. ద నెక్స్ట్ WH వర్డ్ దట్ వీ హ్యావ్ హియర్ ఇస్ హూమ్. హూమ్కి హూ లాగా హూస్ లాగా ఒకటే మీనింగ్ ఉండదు. ఇట్ హ్యాస్ గాట్ మల్టిపుల్ మీనింగ్స్. లెట్ మీ టెల్ యూ వాట్ ద మీనింగ్స్ ఆర్ అండ్ హౌ టు మేక్ క్వశ్చన్స్ విత్ ఇట్. సో హియర్ వీ ఆర్ విత్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ విత్ హూమ్. ద స్పెషల్ WH వర్డ్ కన్ఫ్యూజెస్ ఎవ్రీబడి. హూమ్తో మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయని చెప్పాను కదా, అవేంటంటే ఎవరిని, ఎవరికి, ఎవరితో, ఎవరి గురించి, ఎవరి కోసం, ఇలా చాలా మీనింగ్స్ వస్తాయి సెంటెన్స్ని బట్టి, క్వశ్చన్ని బట్టి. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్. హూమ్ డూ యూ వాంట్ టు మీట్ అంటే ఎవరిని కలుద్దాం అనుకుంటున్నావు. ఇక్కడ హూమ్కి మీనింగ్ ఎవరిని అని వస్తుంది. హూ డూ యూ వాంట్ టు మీట్ ఎవరిని కలుద్దాం అనుకుంటున్నావు. హూ డిడ్ యూ టాక్ టు ఎవరితో మాట్లాడావు. ఇక్కడ హూమ్కి ఎవరితో అన్న మీనింగ్ వస్తుంది. హూమ్ డిడ్ యూ టాక్ టు అంటే ఎవరితో మాట్లాడావు. హూమ్ డిడ్ దే కాల్ వాళ్ళు ఎవరికి కాల్ చేశారు. హూమ్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు. ఇక్కడ ఎవరి కోసం అన్న మీనింగ్ వస్తుంది. హూమ్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ అంటే. హూ డిడ్ షీ హెల్ప్ ఎవరికి హెల్ప్ చేసింది. ఇక్కడ ఎవరికి. హూమ్ డిడ్ షీ హెల్ప్. హూమ్ ఆర్ దే టాకింగ్ అబౌట్ ఎవరి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరి గురించి అన్న మీనింగ్ వస్తుంది. హూమ్ ఆర్ దే టాకింగ్ అబౌట్. హూ ఆర్ యూ బయింగ్ ఇట్ ఫర్ ఎవరి కోసం కొంటూ ఉన్నావు, ఎవరి కోసం అన్న మీనింగ్ వస్తుంది. హూమ్ ఆర్ యూ బయింగ్ ఇట్ ఫర్.
హూ డిడ్ యూ బై ఇట్ ఫర్? ఎవరి కోసం కొన్నావు. దిస్ ఇస్ పాస్ట్, దిస్ ఇస్ కంటిన్యూయింగ్. ఎవరి కోసం కొన్నావు అని అడగాలంటే హూ డిడ్ యూ బై ఇట్ ఫర్. ఎవరి కోసం కొంటూ ఉన్నావు అని అడగాలంటే హూ ఆర్ యూ బయింగ్ ఇట్ ఫర్ అని అడుగుతాం. అండ్ హూ ఆర్ యూ డూయింగ్ ఇట్ ఫర్? ఎవరి కోసం చేస్తున్నావు ఇదంతా, హూ ఆర్ యూ డూయింగ్ ఇట్ ఫర్ అని అడగాలి. హూ డిడ్ దే కమ్ ఫర్ అంటే ఎవరి కోసం వచ్చారు. ఇక్కడ ఎవరి కోసం అన్న మీనింగ్ వస్తుంది. హూ డిడ్ దే కమ్ ఫర్, ఎవరి కోసం వచ్చారు వాళ్ళు. ఓకే, దిస్ ఈస్ హౌ వీ యూజ్ ద హూ, హూమ్ అండ్ హూస్. సో దిస్ ఈస్ హౌ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ టు యూజ్ హూ, whom and whose. I'll see you with another interesting topic next time. Take care until then. Bye bye.